హలో! వెల్కమ్ టు చూజ్ యువర్ కెరియర్. సో, ఈరోజు వచ్చేసి మన ముందు సీఏ అజయ్ కుమార్ గారు ఉన్నారు. సో, జనరల్‌గా ఒక టీనేజ్‌కొచ్చినప్పుడు జనరల్‌గా అందరూ ఎలా ఫీల్ అవుతారంటే నాకు ఒక బైక్, ఒక గర్ల్ ఫ్రెండ్, స్టడీస్ మీద కాన్సంట్రేషన్ ఉండదు. సో, అట్రాక్షన్, లవ్ అని ఇంకా ఇలాగే తిరుగుతా ఉండి చాలా టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు. సో, నేను తిరగడం అంటే తిరగడం తప్పు కాదు గానీ, ఆ ఏజ్ అనేది స్టడీ మీద, కెరియర్ మీద ఫోకస్ చేయాల్సిన టైం. సో దీని గురించి మీరేం చెప్తారు? అంటే మీరు సజెషన్ అని చెప్పను. ఎందుకంటే మనం సజెషన్ ఇచ్చినా టీనేజర్స్ తీసుకోరు. సో అంటే తీసుకోవడానికి ఎలా కాదండి. మోడిఫై బట్ అంటే ఎలా వాళ్ళని ఇప్పుడు గైడెన్స్ లేకపోవడం వల్లే అలా అవుతారా? లేకపోతే అసలు ఎట్లా ఏంటి అనేది వాళ్ళు ఎందుకు ఇలా ఎక్కువ ఉండడానికి కారణం? నా వ్యూ వచ్చేసి నేనేం శ్రీరామచంద్రుడని నేనేం చెప్పను. హ్యాపెన్స్ టు మీ ఆల్సో. సో అయితే మీకు కూడా కాకపోతే మీరు కూడా ఏమన్నా అయితే లవ్‌కి ఆహ్, సంబంధించిన అలా ఏం కాదు. బట్ సో ఏమంటారు ఏమన్నా లైక్ క్రషెస్ ఉన్నట్లుంది. యెస్. యెస్. డ్యూరింగ్ మై సీఏలోనే సో ఒక అమ్మాయి పరిచయం. అండ్ దెన్ ఫ్రెండ్లీగా దాని తర్వాత దాన్ని ఓవర్‌కమ్ అవ్వడం. సో ఇలా జరిగింది. హౌ ఐ హావ్ ఓవర్‌కమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్‌లీ నా వ్యూ ప్రకారంగా ఆహ్, నేను చెప్పాను కదా ఆల్రెడీ. సో మా అమ్మ, టీచర్స్ మాట వినడం. సో వాళ్ళు చెప్పిన గైడెన్స్ ప్రకారంగా నేను ముందుకడుగేయడం అలా ఉండేదన్నమాట. సో ఆ మాటలు కొంచెం నాకు బాగా బుర్రకెక్కుతాయి. సో అదొకటి కారణం. ప్లస్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ నేను విన్నానన్నమాట. లైక్ పెద్దోళ్ళు ఎక్కడికెళ్ళినా ఫస్ట్ పెద్దోళ్ళు చెప్తా ఉంటారు. బట్ నేను ఎవరు చెప్పినా వింటా. ఖచ్చితంగా వింటాను. సో వెదర్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. బట్ నేను ప్రతి ఒక్కటి వింటాను. సో అది నాకు కరెక్ట్‌గా సెట్ అవుతుందా? లేదా? అని చెప్పేసి ఫిల్టర్ చేసుకొని నాకు కావాల్సినంత వరకు నేను తీసుకుంటానన్నమాట. సో తీసుకొని దాన్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. సో సేమ్ హ్యాపెండ్ ఇన్ దిస్ కేస్ ఆల్సో. సో ఇల్లంతా పెట్టుకున్నామంటే ఆన్ దట్ టు సీఏ కెరీర్. సో నువ్వంతా బండి నడవదు. సో సైడ్ ట్రాక్ ఎక్కేస్తుంది. సో వెరీ డిఫికల్ట్ అని చెప్పేసి ఆహ్, అంతా ఉన్నదంతా అంచుకొని సో కెరీర్ మీద కాన్సంట్రేట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మూవ్ ఆన్ అవ్వడం అనేది జరిగిందన్నమాట. ఓకే. సో, అంటే జనరల్‌గా ఒక సీఏ అనేది జాయిన్ అయినోళ్ళు ఎంతమందుంటారో, సో బయటకొచ్చేవాళ్ళు 5-8% ఉంటారు మీరన్నట్లు. సో, హ్మ్. అంటే సీఏ ఫైనల్ క్వాలిఫై చేసి. కానీ చాలా మంది డ్రాప్ అవుట్స్ ఉంటారు. అంటే, 3-5 కూడా కాదండి. ఇంకా చాలా తక్కువ పర్సెంటేజ్. లైక్ అంటే అది ఎలా ఇప్పుడు ఉంటుందంటే రీసెంట్ డేస్‌లో చూసుకుంటే 5%-8% దాకా 7% దాకా ఉన్నాయనుకుంటా. అది పర్సెంటేజ్. ఆ! కానీ అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఫిల్టర్ అయిపోతారు. అరౌండ్ ఒక 25% హ్మ్. 100లో. ఆ 25లో మళ్ళీ ఐపీసీసీ ఫస్ట్ లెవెల్ అన్నమాట. సారీ సెకండ్ లెవెల్. సీఏ ఇంటర్ అని కూడా అంటుంటారు. సో అక్కడికొచ్చేసరికి అరౌండ్ 3-10% ఉంటుంది అక్కడ పాస్ పర్సెంటేజ్. అంటే 25లో 3-10%. ఓహ్! మళ్ళీ 3-8లో అగైన్ 3-10 అరౌండ్ అనుకోవచ్చు. 3-8, 5 అలా ఉంటుందన్నమాట ఫైనల్. సో అలాగా ఫిల్టరింగ్ జరుగుతూ సో వచ్చేవాళ్ళు చాలా చాలా తక్కువ ఉంటుంది. సో బికాస్ కోర్స్ అలాంటిది. ఒక సబ్జెక్ట్ సముద్రం లాగుంటుంది. సో, అంటే జనరల్‌గా ఇప్పుడు ఈ ఫేజ్ ఉంటది చూసారా? ఈ ఇంటర్ అయిపోయిన తర్వాత ఈ ఫైనల్ క్లియర్ హ్మ్. చేసేదానికి చాలా మంది అంతవరకు ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా మంది డ్రాప్ అవుట్స్ ఉంటారు. ఈ ఫేజ్ అనేది ఎలా హ్మ్. ఓవర్‌కమ్ చేయాలి? అసల ఎలా ఉంటది ఆ ఫేజ్ అనేది? అంటే ఫైనల్ ఆహ్, అవ్వలేదు. ఇంటర్ సీఏ ఆ! ఇంటర్ మాత్రం అయిపోయింది. ఈ మధ్యలో టైం. ఆహ్, చాలా చాలా మంచి ప్రశ్నండి. బికాస్ ఎవ్రీ సీఏ స్టూడెంట్ తను ఆ ప్రెషరైజ్ అయ్యుంటాడు. అండర్‌గాన్ అయ్యుంటాడు. సో నేను కూడా ఆ ఫేజ్‌ని ఫేస్ చేశాను. సో దట్ చాలా మంచి ప్రశ్న వాస్తవానికి. సో ఈ ఫేజ్ ఏదైతే ఉందో మీరు అడిగిన ఫేజ్ చాలా 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 క్రూషియల్ ఫర్ ది సీఏ స్టూడెంట్. ఎందుకంటే అప్పటివరకు సో మనకి తెలిసిందే కదా లైక్ స్కూలింగ్ అంతా మార్నింగ్ వెళ్తాం. సో ఈవినింగ్ అయిపోతుంది. స్టడీ అసలు చదవడం. సో ఆ ట్రెండ్ లో ఉంటాం. ఐపీసీసీ వరకు అలాగే ఉంటుంది మోస్ట్లీ. సో కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో ఉంటాం, చదువుతూ ఉంటాం, అయిపోతుంది. ఐపీసీసీ అయిపోయిన తర్వాత సో ఒక ప్రాక్టికల్ గా మాకు ట్రైనింగ్ ఉండింది. ఆర్టికల్షిప్ అని అంటారు. సో అరౌండ్ 3 years చేయాల్సి వస్తుంది అనమాట. సో
లైక్ మాకు ఎలా ఉంటుందంటే మాకేమన్నా రెక్కలు వచ్చేసాయా అనిపిస్తుంది. వన్స్ అది అయిపోయిన తర్వాత, బికాస్ ప్రాక్టికల్ గా మేము ట్రైనింగ్ వెళ్తాం అండ్ దెన్ గెట్ ది సమ్ అమౌంట్, పెట్టి అమౌంట్ స్కాలర్షిప్ అంటారు, సారీ స్టైఫండ్ అంటారు. సో మా ఖర్చుల వరకు మెయింటైన్ అవుతుంది. ఇంకేముంది లైఫ్, ప్రాక్టికల్ గా మనం జాబ్ లాగా ఎంజాయ్ చేస్తున్నాం, వర్క్ నేర్చుకుంటాం అండ్ దెన్ బిందాస్ గా ఉంటుంది అనే ఫీలింగ్ లో డెఫినెట్ గా ఐపీసీసీ తర్వాత మెజారిటీ అనుకుంటారు. అవుట్ ఆఫ్ 100 డెఫినెట్లీ 99 to 95% అనుకుంటారు అనమాట స్టూడెంట్స్. సో నేను అలాగే అనుకున్నాను. అండ్ దెన్ ఆర్టికల్షిప్ లో జాయిన్ అవ్వడం, సో అంత ప్రాపర్ గా లేకుండా ఫుల్ ఎంజాయ్ చేయడం. ఐపీసీసీ అయిపోయిందిగా, సో సమ్ మేజర్ పార్ట్ అయిపోయింది. అండ్ దెన్ ఫస్ట్ ఇయర్ అంతా అలా గడపడం అలా జరిగింది అనమాట. సో నాకు ట్రిగ్గరింగ్ పాయింట్ మోస్ట్లీ ఏంటంటే, వర్క్ ని కూడా బాగా ఎంజాయ్ చేసేదండి మేము. లైక్ సో లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ మీడియం స్కేల్ ఫర్మ్ లో వర్క్స్ చాలా ఎక్కువ ఉండడం, సో వైడ్ వెరైటీ ఆఫ్ వర్క్స్ ఉండడం, సో అంతా నేర్చుకోవడం, సమ్ స్మాల్ అచీవ్మెంట్స్ విచ్ ఆర్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. లైక్ మేజర్ గా ఇది ఇక్కడ ఏమవుతుందంటే, 1 year, ఈ 1 year తో లిమిట్ లేకుండా యాక్చువల్లీ బై స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్, అంటే ఆర్టికల్స్ స్టార్టింగ్ నుంచి ప్లాన్డ్ గా చేస్తూ సిఏ కంప్లీట్ చేస్తే చాలా బాగుంటుంది. కానీ ఆ ఎక్సైట్మెంట్ ఏదైతే ఉందో 1 year వెళ్తుంది. ఆ 1 year కాస్త సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది అన్నమాట. సో దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అంటే, డెఫినెట్ గా ఆర్టికల్స్ మీన్ వైల్ టైంలో క్లాసెస్ అన్ని కంప్లీట్ చేసుకొని, మోస్ట్లీ మెజారిటీ వాట్ దే డూ ఈస్ కోచింగ్స్ కి వెళ్ళరండి. సబ్జెక్ట్స్ కోచింగ్ కి వెళ్ళరు. కోచింగ్ కి వెళ్లకుండా ఆ సబ్జెక్ట్ ని డైజెస్ట్ చేసుకోవడం చాలా చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. అంటే నేను అందరికీ డిఫికల్టీ అని నేను చెప్పను, వాళ్ళ ఫినాన్షియల్ పొజిషన్ కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. బట్ ద థింగ్ ఈస్ ఏమవుతుందంటే, ఎప్పుడైతే క్లాసెస్ కి వెళ్లకుండా, క్లాసెస్ వినకుండా మనం సొంతగా మనం ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యామో, ఇక్కడికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే, టేక్స్ లాట్ ఆఫ్ టైం టు అనలైజ్. మనకి అర్థమయ్యి డైజెస్ట్ అవ్వడానికి చాలా చాలా టైం తీసుకుంటుంది అనమాట. వెరాజ్ ఎంటైర్ 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. 8 సబ్జెక్ట్ లో ఫైనల్ థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫర్మ్ లో 3 months to 6 months మ్యాక్స్. సో కొన్ని పెద్ద ఆర్గనైజేషన్స్ అయితే, పెద్ద ఫర్మ్స్ అయితే 5 to 6 months ఇస్తారు. సో 3 months అలా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మినిమం 3 months ఇస్తారు. 3 months లో 8 సబ్జెక్ట్స్ ఎట్ ఏ టైం కంప్లీట్ చేయాలంటే ఇట్స్ వెరీ వెరీ ఛాలెంజింగ్ థింగ్ అన్నమాట. అంటే ఈ 3 years టైంలోనే మనం ప్లాన్ చేసుకోగలిగితే, ఆ 3 months లో మనం దాన్ని ట్రిగ్గర్ చేసుకొని కంప్లీట్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో కోచింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కోచింగ్ నేను కొన్ని మిస్టేక్ కూడా చేశాను. నా ఫినాన్షియల్ పొజిషన్ కొంచెం సపోర్ట్ చేయకపోవడం వల్ల, సో నేను లిమిటెడ్ గా అరౌండ్ 8 సబ్జెక్ట్స్ లో 4 సబ్జెక్ట్స్ తీసుకోవడం, సో అండ్ దెన్ కంటిన్యూ చేయడం. సో నేను స్ట్రగుల్ అయ్యాను. సో ఆ స్ట్రగుల్ నాకు తెలుసు కాబట్టి నేను ఇప్పుడు మీకు అంతా చెప్పడం. సో ఇప్పుడు అంటే మీరు ఏమన్నా టైం టేబుల్ ఏమన్నా ప్రిపేర్ చేసుకునే వల్ల, ఓకే డే ఇలా ఉండాలి, ఇప్పుడు ఈ అవర్స్ దీనికి ఏమైనా కేటాయించాలి, అలా ఏమైనా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకునే వల్ల మీరు ఈ ఫేజ్ లో ఉన్నప్పుడు? డెఫినెట్ గా అండి, అసలు ప్లానింగ్ లేకపోతే నథింగ్, అసలు మూవ్ ఆన్ కాదు అంతే. సో దేనికైనా జనరలీ సిఏ ప్రిపరేషన్ కనే కాదు, దేనికైనా ఏ యాక్టివిటీ అచీవ్ చేయాలన్నా, కంప్లీట్ చేయాలన్నా కంపల్సరీగా ప్లానింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో ఫస్ట్ ప్లాన్ చేసుకొని అండ్ దెన్ దాన్ని డైసెక్ట్ చేసుకొని అకార్డింగ్లీ మనం ముందుకెళ్ళాలి అని అనేది జనరల్ గా వాట్ ఐ ఫాలో. సో నేను ఏదైతే ఫాలో అవుతున్నానో అదే మీకు చెప్తున్నాను అనమాట. సో ప్లాన్ అనేది అందులో ఇంకోటి ఏంటంటే, సిన్స్ నేను చెప్పినట్లుగా మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క సముద్రం లాగా ఉంటుంది. అంత ఇదిగా ఉన్నప్పుడు ఒక్కొక్క సముద్రాన్ని మనం ఈదాలన్నా, సో చేయాలంటే డెఫినెట్ గా ఒకేసారి ఒకే రోజులో అవ్వాలంటే అవ్వదు. సో దాన్ని డైసెక్ట్ చేసుకొని, సో ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ ని చాప్టర్స్ ఉంటాయి. సో వాటిలో ఇంటర్నల్ గా కోర్ గా, సో ఏ లిస్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్, బి సో మోడరేట్లీ ఇంపార్టెంట్, అండ్ దెన్ సి మరీ అంత ఇంపార్టెంట్ కాదు బట్ హ్యాస్ టు బి కాన్సన్ట్రేటెడ్ అన్నట్టు 3 సెగ్మెంట్ గా డివైడ్ చేసుకున్నాం అన్నమాట. డివైడ్ చేసుకొని ఫస్ట్ మేజర్ ఫోకస్ అంతా ఏ లిస్ట్ మీద ఉండేది.
వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ స్కోర్స్ అరౌండ్ 60-70% ఆఫ్ ది మార్క్స్. సో మోస్ట్లీ సో అరౌండ్ 50-70% ఉండడానికి ఛాన్స్ ఉంది అనమాట. అదంతా కోర్ గా తీసుకొని ఎక్కువ సార్లు రివైజ్ అయ్యేలాగా నేను జాగ్రత్తలు తీసుకున్నాను అనమాట. అండ్ దెన్ అలాగా డైసెక్ట్ చేసుకోవడం, ప్లాన్ వేసుకొని విధంగా డైసెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసి చదువుతా ఉంటే ప్లాన్ మారిపోద్ది. మళ్ళీ మారిపోతుంది. ఈ రోజు చేసుకున్నాను, రేపు మళ్ళీ ప్లాన్ మారిపోవాల్సింది. ఎందుకంటే సో రెగ్యులర్లీ ప్లాన్ అనేది అప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం అనుకున్నది వాట్ ఐ మీన్ నాకు అలా జరిగింది. సో దట్ నేను చెప్తాను. ఈవెన్ మా సీనియర్స్ నుంచి కూడా సేమ్ పాయింట్ వచ్చింది. అందుకని నేను స్ట్రెస్సింగ్ ఓవర్ హియర్. ప్లాన్ అనేది ఎప్పటికప్పుడు మన సిఏ ప్రిపరేషన్ లో మారుస్తూ ఉన్నాను అనమాట. సో ఎక్స్పెక్టేషన్ బేస్ చేసుకుని ఇప్పుడు నేను ఈ రోజు ఈ చాప్టర్ కంప్లీట్ చేస్తాను ఈజీగా అని అనుకొని దిగినప్పుడు అది అవ్వదు. సో దాంట్లో డిఫికల్టీ ఏంటి అని అనేసి ఫస్ట్ టైం చదివినప్పుడు ఎంతవరకు మనకు అవగాహన ఉంటుంది? లేదు కదా. సో దాంట్లో ఎలాంటి డిఫికల్టీస్ ఉన్నాయి, ఎంత టైం దాని మీద ఫోకస్ చేయాలి ఏంటని అనేది మనకు అంత అవగాహన లేకపోవడం వల్ల మన ఎక్స్పెక్టేషన్ లో ఫాల్ట్ ఉంటుంది అనమాట. అండ్ దెన్ మళ్ళీ ప్లాన్ చేంజ్ ఓవర్ చేసుకొని సో ఇంకెంత టైం పెట్టచ్చు అలాగా. సో గో ఆన్ వర్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్. సో ఫైనల్ గా మీరు సిఏ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే వాళ్ళ బిఫోర్ స్టార్టింగ్ అంటే అసలు ఈ కెరియర్ ని సిఏ సైడ్ వెళ్ళాలి అని ఆలోచించే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏమన్నా సూచనలు? చాలా ఉన్నాయండి. బిఫోర్ దాట్ మీకు నేను 2 టర్నింగ్ పాయింట్స్ చెప్పాను అనమాట. యాక్చువల్లీ వన్ మోర్ టర్నింగ్ పాయింట్ హ్యాస్ టు బి టోల్డ్ యూ. ఏంటంటే ఎగ్జాక్ట్లీ మై సిఏ ఎండింగ్ లో అరౌండ్ ఆర్టికల్స్ 3 years అని చెప్పాను కదా. సెకండ్ ఇయర్ టైంలో నాకు సో హెవీ వర్క్ ఉండడం వల్ల నాకు సరిగ్గా నిద్ర పట్టేది కాదనమాట. ఎక్కువ సిస్టమ్ వర్క్ ఉండేది కదా, ఆడిట్ వర్క్. సో నిద్ర పట్టేది కాదు, చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. నా చైల్డ్హుడ్ లో 4th, 3rd ఆ టైంలో మా ఫ్రెండ్ నాకు కథలు చెప్తూ నిద్రపోయేవాడిని అనమాట. ప్రాక్టికల్ గా మేము అలా తిరగాలి అలా. సో ఎవరన్నా చెప్తే నాకు బాగా నిద్ర పడుతుంది అని నాకు ఆ ప్రెజంప్షన్ వచ్చింది అనమాట. సో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకుండా ఎందుకు, సో చేద్దాము అని మరి ఎవరున్నారు? సో నాకు ఎవరు లేరు. దెన్ నాకు తెలిసిన ఫ్రెండ్ తను శ్రీ రామాయణం వింటున్నాడు చాగంటి గారివి అని విన్నాను అనమాట. సరే సో కథ ఉంది కదా, సో ఆయన చెప్తూ ఉంటారు, సో నేను వింటూ నిద్రపోదాం అని యాక్చువల్ గా తీసుకున్నాను అనమాట. సో నిదానంగా వింటూ నిద్రపోయేవాడిని. కానీ ఫస్ట్ స్టార్ట్ లో అరౌండ్ నాకు టైం అని నిద్రపోవడానికి కూడా పట్టడానికి టైం పట్టేది కదా, అరౌండ్ 20 minutes to 30 minutes పట్టేది. 20 minutes 30 minutes లో కంటెంట్ నేను అబ్జర్వ్ చేసుకుంటుంటే వండర్ఫుల్ అండి. లిటరలీ రామాయణం నుంచి మనం తెలుసుకోవాల్సినవి బోల్డ్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంటే ఒక బిజినెస్ ని, పెద్ద బిజినెస్ ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అయినా ఎంత బ్యూటిఫుల్ గా అడ్మినిస్ట్రేట్ చేయొచ్చు, పీపుల్ తో ఎంత బాగా చక్కగా మాట్లాడచ్చు, ఎంత చక్కగా రిలేషన్స్ ఏర్పరచుకోవచ్చు అనే విషయం తెలుస్తుంది అనమాట. అండ్ దెన్ కష్టకాలంలో ఎలా ఉండాలి, ఎలా గుండె నిబ్బరంతో ఉండాలి, అంటే ఇన్నర్ స్ట్రెంగ్త్. సో మనం చెప్పుకుంటున్న సో కాల్డ్ పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవంతా మనం రామాయణాన్ని చాలా దగ్గరగా, చాలా క్లియర్ గా మనం తెలుసుకున్నప్పుడు మనం ఈజీగా ఇలాంటివన్నీ జస్ట్ లైక్ దట్ వచ్చేస్తాయండి. నేను ఇది చేయట్లేదు, బికాస్ ఐ హావ్ లిసన్ టు శ్రీరామాయణం 3 times. సో చాగంటి గారు చెప్పింది. సో అంత దగ్గరగా నేను ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి వాటి గురించి నాకు అంత అవగాహన ఉంది. అండ్ దెన్ మెనీ ఆస్పెక్ట్స్ అండి, ఒక్కటని కాదు. లైక్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండాలి, భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు ఎలా ఉండాలి ఏంటి, అండ్ దెన్ రిలేషన్స్, తండ్రికి కొడుకు మధ్య రిలేషన్స్ ఎలా ఉండాలి. సో ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఇండివిజువల్ ఆస్పెక్ట్ మనం తీసుకుంటే ఆసమ్, అంతే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దెన్ ఇట్స్ సేమ్ హ్యాపన్ టు మీ ఆల్సో. సో ఏదన్నా ఒక టార్గెట్ అనుకున్నప్పుడు ఎలా రీచ్ అవ్వాలి, ఇప్పుడు ఒక డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్ ఉన్నప్పుడు ఆ డ్రీమ్ ని అచీవ్ చేయాలని అనుకున్న క్రమంలో
ఒక డ్రీమ్ ఉంది, దాన్ని అచీవ్ చేయాలి. సో ఈ అచీవ్ చేసే ఈ క్రమంలో చాలా స్ట్రగుల్స్ అనేవి రావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరికైనా ఏ ఫేజ్ లో అయినా ఆ డ్రీమ్ ని అచీవ్ చేసే క్రమంలో చాలా చాలా ఇబ్బందులు అనేవి ఉండడం జరుగుతుంటుంది. ప్రాబ్లమ్స్ ఆర్ స్ట్రగుల్స్. ఆ స్ట్రగుల్స్ ని మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలి, సో మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, సో ఆ గుండె మెయిన్లీ ఇది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కనుక కొంచెం చేంజ్ చేసుకోగలిగితే ద వే వి థింక్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రాబ్లం అనేది మారిపోతుంది. మనం ఎప్పుడైతే మన థాట్ ప్రాసెస్ మార్చేసామో, సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతాం. సో అంటే ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది బిల్డప్ అవుతుంది అనమాట. ఈ ఇన్నర్ స్ట్రెంగ్త్ బిల్డప్ అయ్యి, సో మనం చాలా ప్రశాంతంగా, చాలా కూల్ గా ది బెస్ట్ ఇవ్వగలం. దట్స్ వాట్ స్ట్రగుల్స్ ఉన్నప్పుడు జనరలీ వి కాంట్ గివ్ అవర్ బెస్ట్. సో దట్స్ వాట్ హ్యాపన్స్ అనమాట. మన థింకింగ్ థాట్ ప్రాసెస్ మారిపోయి ఆ స్ట్రగుల్ ఉన్నప్పుడు, సో ఎస్ ఇట్స్ వెరీ కామన్ హ్యావింగ్ స్ట్రగుల్ టు అకంప్లిష్ ఎనీ డ్రీమ్. సో ఆ స్ట్రగుల్ ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని ఆ యాటిట్యూడ్ కనుక మనకి బిల్డప్ అయిందంటే లిటరలీ వి కెన్ డూ వండర్స్. సో అలాగా నేను ఆ రామాయణం నుంచి అండ్ దెన్ చాగంటి గారి ప్రవచనాల నుంచి నేను అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది. ఈవెన్ ఆయన స్టూడెంట్ ఓరియంటేషన్ గా చాలా చెప్తారనమాట. సో అలాగా ఎంటైర్ నా యొక్క యాటిట్యూడ్, సో ఇంటర్నల్ స్ట్రెంగ్త్ కావచ్చు, ఎంటైర్ టర్న్ తీసుకుంది అనమాట. దిస్ ఇస్ ది థర్డ్ టర్న్ నేను అనుకుంటాను. ఈవెన్ భక్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇందాక అడిగినట్లు సో లవ్ గురించి సమ్ డీవియేషన్స్ గురించి అడిగారు కదా. సో దిస్ ఈస్ ది మేజర్ పాయింట్ అనమాట. సో దీన్ని బట్టి కూడా నేను నా లవ్ ని నేను లవ్ కాదు, మీకు తెలిసిందే కదా, లైక్ ఇన్ఫాక్చుయేషన్, సమ్ అట్రాక్షన్, సో అలాగా ఉంటుంది. దెన్ లేదు సో రియలైజ్ అయ్యి, సో నో మనం దూరంగా ఉండాలి అని అన్నట్టు టార్గెట్ చేంజ్ చేసుకొని ట్రాక్ మార్చుకొని దాని తగ్గట్టుగా ప్లాన్ చేయడం. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ అండి. ఓకే. సో ఫైనల్ గా ఇప్పుడు మీరు శిక్ష ఫైనాన్స్ లో డిప్యూటీ మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. ఎలా ఉంది మీ జాబ్ రోల్? ఎలా ఉంటుంది మీ వర్క్? ఫైన్. యాక్చువల్లీ నా మెయిన్ మోటో యాక్చువల్లీ జాబ్ కాదండి. సో బిజినెస్ ఓరియంటేషన్. నాకు మీకు ఇందాక నేను చెప్పినట్టుగా సిఏ కెరీర్ స్టార్ట్ చేసే ఆలోచన ఉన్నప్పుడు మెయిన్ నాకు ట్రిగ్గరింగ్ డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది కదా సిఏ చేయాలని. సో మోస్ట్లీ ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే ఫస్ట్ మా అమ్మ మా నాన్నని హ్యాపీగా ఉంచి అండ్ దెన్ ఐ వాంట్ మేక్ దెమ్ హ్యాపీ. సో దట్ ఈస్ ద మేజర్ డ్రైవింగ్ ఫోర్స్. అండ్ దెన్ వన్ మోర్ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే ఐ వాంట్ హ్యావ్ బిజినెసెస్ చేస్తూ ఒక మంచి స్థాయికి వెళ్ళి ఐ వాంట్ సర్వ్ సొసైటీని మరి ఎలా సర్వ్ చేయాలి. నేను రీజనబుల్ పాసిబుల్ ప్రాబ్లమ్స్ నేను అనుకునేది స్టూడెంట్ లైఫ్ లో సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. సో నేను అలా అనుకుంటున్నాను, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సో వాటిని అడ్రస్ చేసేలాగా. సో వై కాంట్ ఐ స్టార్ట్ ఏ న్యూ స్కూల్ అండ్ ఇంపాక్ట్ సో స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అనేది నా ఆలోచన అనమాట. సో స్టాండర్డ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వడం అండ్ దెన్ ఎవరైతే నీడీ పీపుల్ ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఇది పార్ స్టాండర్డ్ వాళ్ళకి ఇవ్వడం. సో దట్ అండ్ దెన్ దేశభక్తి వాళ్ళకి ఇన్కల్కేట్ చేస్తూ అండ్ దెన్ నార్మల్ గా దైవ భక్తి అది ఎవరన్నా కావచ్చు, నాట్ లైక్ హిందూ, ముస్లిం ఆర్ క్రిస్టియన్. సో ఐ ఫీల్ సబ్కా మాలిక్ ఏక్ హై. సో ఇన్ ద సేమ్ వే భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అని వాస్తవానికి. సో చాలా చాలా ప్రాబ్లమ్స్ కి నాకు తెలిసినంతలో మేజర్ అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అదే నాకు తెలిసినంతలో. లైక్ ఇప్పుడు మళ్ళీ అది డివేట్ అవుతుందేమో ఆ టాపిక్. సరే ఎనివే, సో ఇన్ మేనర్ సొసైటీకి నా వంతు సాయం చేయాలని అనేది నా మేజర్ ఆలోచన. ఇంకెక్కడన్నా ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా సో నా లైఫ్ కంటూ ఒక పర్పస్ ఉండాలి. సో లైఫ్ కి సార్థకత అంటూ ఒకటి ఉండాలి అని అంటే సో కొంచెం బిజినెస్, ఎందుకంటే నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన విభూది ఐ మీన్ టాలెంట్ ఏంటంటే సో బిజినెస్ బాగా చేయగలను నా ఫీలింగ్. సో చేసి సో దట్ వచ్చిన ఎర్నింగ్స్ తో హ్యావ్ సోషల్ సర్వీస్ అన్నట్టు నా ప్లాన్ అండి. సో గాడ్ సేస్, సో ఆయన ఎలా అనుగ్రహిస్తే అలాగా. ఓకే.
సో ఫైనల్ గా ర్యాపిడ్ ఫైర్ అండి. సో ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ చెప్పాలి. సో మీకు అంటే విత్ ఇన్ 7 to 8 seconds లో మీరు ఇమీడియట్ గా ఆన్సర్ చెప్పాలి. సో అంటే అప్పుడు మీకు బ్రెయిన్ లో ఏముందో ఎగ్జాక్ట్ గా అవుట్పుట్ వస్తుంది. ఓకే ఓకే. స్కూల్ లైఫ్, స్కూల్ లైఫ్ నాకు మళ్ళీ కావాలండి. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ సూపర్. ఫ్యామిలీ, ఫ్యామిలీ సో లవింగ్. ఫేవరెట్ టీచర్. ప్రధాన్ సార్. ఓకే. లవ్, లవ్ ఒక అద్భుతం. డజన్ మీన్ లవ్ అంటే అమ్మ ప్రేమ కూడా లవ్ కదా, ఇది ఒక అద్భుతం అంతే. ఓకే. ఫ్యూచర్, ఫ్యూచర్ సో డ్రీమ్ ఓరియంటెడ్, గోల్ ఓరియంటెడ్. ఇష్టమైన ఫుడ్, ఫేవరెట్ ఫుడ్. మా అమ్మ చేసిన మటన్ బిర్యానీ. ఫేవరెట్ హాలిడే స్పాట్. హాలిడే స్పాట్ మోస్ట్లీ నేను ప్రశాంతంగా అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోతాను విజయవాడ డ్యూరింగ్ మై సిఏ ఫైనల్. సో అలాగా. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అజయ్ కుమార్ గారు. మీ టైం స్పెండ్ చేసి త్రూ అవుట్ మీ ఇన్స్పిరేషన్ గా స్టూడెంట్స్ కి, అంటే ఈ చాలా మంది మోటివేషన్ కానీ ఇన్స్పిరేషన్ కానీ మీలాగా నాలాగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి సో ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అండ్ మీరు కూడా ఫ్యూచర్ లో మంచి సక్సెస్ అయ్యి సొసైటీలో మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యి అందరికీ సొసైటీకి మీ వంతు సాయంగా మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.